నమస్తే. ఐయామ్ డాక్టర్ మనోజ్ కుమార్, మణిపాల్ హాస్పిటల్ ఫిజిషియన్. ఈ రోజుల్లో చాలామంది ఈ న్యూస్ పేపర్‌లో ఈ స్టఫ్ టైఫస్ అని ఏదో కొత్త జబ్బు వచ్చిందని చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. రెండోది మనం వాట్సాప్‌లో చూసినా కూడా ఎక్కడెక్కడ ఈ స్టఫ్ టైఫస్ అనే వార్త రోజు రోజు చూస్తా ఉన్నాం. అనుకున్నట్టు ఈ స్టఫ్ టైఫస్ అయితే ఏదో కొత్తగా ఊడిపడిన జబ్బు అయితే కాదు. కోవిడ్ లాగా ఏదో 2019లో సడన్‌గా వచ్చినట్టయితే కాదు. ఇది లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మన దగ్గరే ఉన్న జబ్బు. అయితే ఇదేమీ పెద్ద కంగారు పడి ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన జబ్బు అయితే కాదు. ఇది మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. రెండోది స్టఫ్ టైఫస్ ఎందుకు వస్తుందనే దానికి ఒకటండి, ఈ మైట్స్ అంటాం. అది ఎంత సైజ్ ఉంటుందంటే చాలామంది పేన్ ఉంటుంది కదా, మన తలలో పేన్ అంత చిన్న సైజు ఉంటుంది. అదంత ఈజీగా కనపడదు మనకి. ఆ పేను ఆ పేను ఏదైతే అంటే మైట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ మైట్స్ అనేది యూజువల్లీ స్టఫ్ టైఫస్ ఎందుకు పేరు అని వచ్చిందంటే ఈ మొక్కల్లో వాటిలోనూ కొన్ని మన ఈ ఆవులు గేదెలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాటి మీద ఉంటాయి ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు. ఈ పురుగులు కనుక మన మీద వచ్చి మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఆ మొక్కల్లో పనిచేసినప్పుడు లేకపోతే ఇట్లా గేదెల దగ్గర ఆవుల దగ్గర పనిచేసినప్పుడు ఒక్కోసారి మన ఒంటి మీద కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే యూజువల్లీ ఈ ఈ మైట్ ఏదైతే ఉందో దాని యొక్క లార్వా అంటే గుడ్డు నుంచి బయటకు వచ్చిన ఆ లార్వా ఏదైతే ఉందో అది చిగ్గర్స్ అంటాం. అందులో పుట్టడం వల్ల దానిలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఓరెంటియాలి శుష్కముషి, దాని పేరు శుష్కముషి, ఓరెంటియా శుష్కముషి అనమాట. ఈ బ్యాక్టీరియా మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే స్టఫ్ టైఫస్ అయితే అది కారణంగా ఉంది. చాలామంది ఏంటంటే ఎక్కడ చూసినా ఆ బొమ్మలు పేపర్లో ఇంత పెద్ద పురుగు చూస్తారు, ఏదో పెద్ద పురుగు అనుకుంటున్నారు. అంత అయితే ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, మేజర్గా స్టఫ్ టైఫస్ వల్ల వచ్చే డ్యామేజెస్ ఏంటంటే మన రక్తనాళాల్లో ఏదైతే కణాలు ఉన్నాయో ఆ కణాలని వెళ్ళి అందులో ఆ డ్యామేజ్ చేయటం వల్ల ఈ రక్త ప్రసరణ సరిగ్గా జరగక అవయవాలన్నీ పాడవుతూ ఉంటాయి. సో లక్షణాలు అన్నీ ఏ జ్వరం లాగా దగ్గు, లేకపోతే జ్వరం, లేకపోతే ఒంటి నొప్పులు, లేకపోతే ప్లేటెట్స్ తగ్గటం, లేదంటే ఒంటి మీద ర్యాష్ రావటం, మచ్చలు, అన్నిటికీ అంటే సర్వసాధారణంగా వైరస్ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ వీటిలన్నిటికీ ఉన్న లక్షణాలు ఇందులో కూడా ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు. అయితే ఇందులో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి దీనిలో వచ్చిన వాళ్ళందరికీ ఒక 20-30% ఈ కాంప్లికేషన్స్, ముఖ్యంగా మనకి హార్ట్ మీద ఉన్నప్పుడు బీపీ తగ్గిపోవటం, లేదంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరటం, అది ఏఆర్డిఎస్ అంటాం, లేదంటే కిడ్నీ ఫెయిల్ అవటం, లేదంటే జాండీస్ రావటం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి వారికే కొద్దిగా ప్రాణాంతకంగా అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ స్టఫ్ టైఫస్ సింపుల్ మెడిసిన్స్తో కూడా తగ్గిపోతాయి. అయితే చాలామందికి ఏంటంటే ఈ ఎస్చర్ అంటే మన ఒంటి మీద ఆ పురుగు ఎక్కడైతే కొడుతుందో అక్కడ ఒక నల్లటి మచ్చ, అంటే సిగరెట్తో కాల్స్తే ఎంతైతే ఉంటుందో నల్లగా ఒక మచ్చలాగా అది పడుతుంది, అది ఎస్చర్ అంటాం. అది ఉంటే చాలా వరకు మనం ఇది డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది. సో కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎస్చర్ అనేది 100 మందికి కొడితే 100 మందికి కనపడదు. 30-40%లోనే ఎస్చర్ అనేది ఉంటుంది. సో అది కూడా ఒక పాయింట్ మనం గమనించాల్సింది. సో ట్రీట్మెంట్ అనేది చాలా సులభం. డాక్సిసైక్లిన్ అనేది అందరికీ తెలిసిన మందే, లేకపోతే ఎజిత్రమైసిన్ ఇట్లాంటి మందులు వాడితే తగ్గుద్ది. కాకపోతే ఏంటంటే మిగతా జ్వరాల మీద పోల్చుకుంటే ఇది కొద్దిగా ఎక్కువ కాలం, అంటే వారం నుంచి 2 వారాల దాకా మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. మధ్యలో మందులు ఆపకూడదు. బ్లడ్ టెస్టులు మాత్రం ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకోవాలి. దానిలో కూడా రకాలు ఉన్నాయి. కిట్ మెథడ్స్ అని, ఎలిసా మెథడ్స్ అని, పీసీఆర్ మెథడ్ అని, ఇట్లాంటివన్నీ. సో ఎగ్జాక్ట్గా ఏది మనకు ఉపయోగం తెలుసుకుని చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఈ ఈ పేపర్లు, వాట్సాప్లు చూసి ఒకరోజు జ్వరానికే ఈ స్టఫ్ టైఫస్ టెస్ట్ చేయించుకుని కూడా వచ్చేస్తారు చాలామంది. అది ఉపయోగం లేదు. సో కాబట్టి ఎనీ టెస్ట్ వైద్యుల సలహా తీసుకుని చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, మందులు అనవసరంగా వాడద్దు, యాంటీబయాటిక్స్ స్టఫ్ టైఫస్ అనుకుని. ఒక్కోసారి మా స్టఫ్ టైఫస్ ఏంటంటే చాలా వరకు కొన్ని వైరల్ జబ్బులు ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా ఆ రిజల్ట్స్ అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి కంపల్సరీగా వైద్యుల సలహా తీసుకుని దాన్ని బట్టి మందులు వాడుకోవడం ముఖ్యం.